లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా ట్రైన్ కోసం వెయిట్ చేస్తాను. హ్యాండ్ బ్యాగ్ అది. అబ్బా పెట్టుకో పెట్టుకో. మీ అందరూ ఎందుకు నడుతున్నారు తెలుసా? ఏం వల్లే. దయచేసి వినండి, మీ పీపీ అకౌంట్ బ్యాలెన్స్ పీపీ అకౌంట్ బ్యాలెన్స్ చెప్పేవాళ్ళు కదా. ఈ ట్రైన్ ఎట్ వస్తుంది వచ్చేసింది. హార్న్ వస్తుంది, హార్న్ వస్తుంది. చూడు చూడు ఇటు చూడు. ఏది ట్రైన్ ఇటు వస్తుంటే అడు చూస్తున్నా వస్తుందని. గుడ్స్ బొగ్గే నుంచి అడగ కాదులే. ఇప్పుడు అంతకంటే స్పీడ్ వెళ్ళింది మనం ఎక్కడ ట్రైన్ నుంచి అడగెళ్ళి. ఓర్రీ భయ్యాడు తగలయ్యా. కొత్త పిచ్చోడు పోతాడు అన్నట్టు కొత్త. అయ్యో అయ్యా ఏంది కళ్ళు తిరుగుతున్నాయా? పక్కన కొంచెం వచ్చేసింది. ఖాళీ ఇప్పుడు తెలిసింది పదా. కిలోమీటర్లు ఎట్ట నుంచి ప్రయాణం చేస్తా ఖాళీ లేనప్పుడు సీట్లు. ఇప్పుడు తెలిసింది నీకు. నుంచి వెళ్ళాలి విజయవాడ దాకా. ఖాళీ లేవు ఝాన్సీ. అటెక్కదాంపా. లాభాబాద్ అండి. ఇది ఏ నుంచున్నారు ఇల్లు? ఏది ఆడంది ఆడండా? లేవా ఖాళీలు? లేదా ఖాళీ? పట్టుకుండా ఈటుకుండవు, కొన్నిటికుంటాయి. ఇంకా స్పీడ్ వెళ్ళిద్ది చూడు. ఇప్పుడు స్పీడ్గా ఉందా నీకు? లేదా ఏది ఇది వెళ్ళిద్ది చూడు. కాసేపు ఆగు. నాగరాజు కాలువ. సమోసా తింటా ఝాన్సీ? ఇక్కడ నుంచి ఉండడానికే లేదు, సమోసాలు తింటారు కదా. జనాల్లో ఖాళీ అయింది. ఇప్పుడు చెప్పు, పెన్ ఎందుకు? పెన్ను ఉంటే బాగుండేది అంటుందండి ఝాన్సీ అంట. ఫస్ట్ టైము ట్రైన్ ఎక్కినందుకు. ఫస్ట్ టైం 10 రూపాయలు ఇచ్చావు, 10 రూపాయలకి 5 మీద పేర్లు రాశాను. అది ఎట్టో కనపడదు, ఈ ట్రైన్ కూడా కనపడదు నీకు మొత్తాక. ఆ పెన్ ఉంటేనంటే ఇక్కడ అంట. ఏమని రాత? ఏం పేరు రాత? ఓ ఊరుకో. ట్రైన్లో రాయకూడదు. ట్రైన్ మన అందరిది, శుభ్రంగా ఉంచుకోవాలి. బుద్ధి లేని వాళ్ళు ఎవరు రాసేయర్లే. నీకు లేదంటే రాయి. అదే మరి. ఇదంటే మామూలుగా ఇంటర్సిటీ ఇట్లా ఉండిద్ది. మామూలుగా సీట్లు అవి ఉంటాయి కదా, అదైతే బాగుండేది ఇంకా కూర్చుంటానికి. చూద్ది
ముందుకురా, నువ్వు ముందుకురా. మధ్యలో నుంచో. ఏం కాదు, వెళ్ళు నుంచో. ఏం కాదులే, వెళ్ళు. ఇందాక నుంచి అక్కడ నుంచో. చదువుతా వెళ్ళు, మాట చదువుతా పో. ఇదిగో ఇప్పుడు ఝాన్సీ ఏం కాదు నుంచో. ఈ రెండు భోగిలు ఏం కాదు, ఇటు రెండు భోగిలు సపరేట్ కదా. ఈ భోగి ఊడిపోయి నీ భోగి అటు నా భోగి ఇటు వెళ్ళిపోవాలట. పర్లేదు బయట తెలుగేగా, బయట అంటున్నా. లోపల ఉంచున్నావా? ఏం కాదు, మనుషులు ఆడ రకంగా కూర్చుంటేనో లేదు కానీ ఉంచున్నావు. ఏం కాదు, చూడు, ఎంజాయ్ చేయి. సేపు వెళ్ళిపోతాం మళ్ళీ. ఎప్పుడు ఎక్కుతావు ట్రైన్? ఇక ప్రకాశం బ్యారేజ్ వచ్చినప్పుడు ఏడైనా ఉంటున్నావు, అప్పుడు చాలా ఇంకా బాగుంటుంది. వచ్చిన సీట్ దొరికిందండి. నుంచున్న ఎక్స్పీరియన్స్ ఎట్లా, కూర్చున్న ఎక్స్పీరియన్స్ ముందు ప్రకాశం బ్యారేజ్ ఎక్కేవు ట్రైన్ మంచిది. పాప్కార్న్ తింటావా? ఒకటి ఎంత అన్నా? 20. వెళ్ళిపోయింది. డబ్బులు వద్దా? డబ్బులు వద్దా అంటే పాప్కార్న్ తీసుకుంటే అంత ఉండదు. ఇంకా ఈ ట్రైన్ వెళ్ళిపోతాం. ఇంకా సరే సరే కానీ కానీ బాగా ఉండదు. తిను. కాకేనా? నాకంతేగా. తిను, పండుగ చేసుకో. నిమ్మకాయ తోటలండి, ఆరోగ్యం అంతా ఇక్కడే ఉంది. అవునా? పులుపు కూడా ఆడే ఉంటుంది. పులుపు వెళ్ళిపోయినాయి. ఇది ఉన్నాయి అనమాట. అరటికాయ తోటలు అవును. చూడు ఏగా చూడు. చూడు ఏం కాదు, నేను పట్టుకుంటా. చూడు ఇటు తిరుగు, మామూలు గట్టకు నుంచో. చూడు వరదలు వస్తున్నాయి కదా, ఫుల్గా ఉండే వాటర్. లేదా ఇసుక ఉండేది అంతేడా. నీకోసం అనుకుంటా దీని మీద చేసే ట్రైన్. భయమా? గ్యారం ఎత్తా తీసుకురాకూడదు గ్యారం చర్లో. బ్రో బ్రో వద్దు వద్దు వద్దు, దానికాడ పొద్దు. అయ్యి చే అడ్డం వచ్చేసేసింది. ఏం కదరా, చూడు.
ఇది ఎట్టుందంటే బిర్యానీ ఎత్తుకొచ్చి రకరకాల వంటలు తెచ్చుకొచ్చి పెట్టి దాన్ని తినకుండా చేస్తారు చూసావా అట్టుంది చూడడానికి కమ్మగా ఉంది గుండెలో రైలు పరిగెత్తారు కానీ రైల్లో మనం ఉండవు. దిగుతున్నారా అయ్యి బ్రిడ్జిల మీద ఎన్ని సార్లు తిరిగి ఉంటామో ఝాన్సీ. అంటే తిరుగుతావయ్యా కార్లు వేసుకుని బాయ్ 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 డ్రైవర్కి వస్తారు బాగా చేస్తాడు నీకైతే. అయిపోయింది కృష్ణానది. ఇప్పుడు దాకా ఆగి తాగేవాళ్ళం. దిగవా నేను ఆగదు ట్రైన్ ఆపాలి. దిగిరా ఎస్కలేటర్ ఎక్కదంపా ఎస్కలేటర్ ఎక్కదంపా ఎస్కలేటర్ ఎక్కదంపా ఆడ వెళ్ళిపోతావు ఏం దిగట్లేదు. ఇదండి డబుల్ డెక్కర్ ట్రైన్. కింద కూడా ఉండరు చూడండి, ప్లాట్ఫామ్లో ఉండట్టున్నారు పట్టాల మీద. డబుల్ డెక్కర్ ట్రైన్ కూడా చూసావు అయితే చూసావా అయిపోయింది. ఇక ఇటుకి ఎంత పోతారు అటు వెళ్ళిపోతారు. మనం ఎక్కే వరకు ఎస్కలేటర్ కూడా అయిపోయింది ఝాన్సీ. నడిచి పోదా మెట్లేక పా. ఝాన్సీ అది కదలదు, మెట్లు నడిచిరా. ఫస్ట్ టైం ట్రైన్ లైఫ్లో ఫస్ట్ టైం ట్రైన్ ఎస్కలేటర్ కూడా ఆపేసావు. మీ అందరు ఎందుకు నడుతున్నారు తెలుసా? ఏం వల్లే రా. అవునా రే రే కమాన్ ఈ లిఫ్ట్ ఆగిపోతే అదే జాగ్రత్తలు ఎస్కలేటర్ ఆగిపోయినట్టు. అక్కడ నొక్కండి మీ వెనకాల కార్నర్లో ఉంది కింద నొక్కేసినట్టున్నారు. నొక్కండి అదే అదే నొక్కాలా అదే నొక్కండి అదే సున్నా. నాకు నమ్మకం లేదారా వెళ్తుంది వెళ్తుంది. ట్రైన్ క్రాసింగ్ పెడతాడులే. ఆయన కరెక్ట్గా ఆఫీస్లోనే ఆగాల. చూసావా చేసాం. సరే వాడు కూర్చో చూపిస్తా. నేను వెళ్ళి బాబాని వదిలిపెట్టి బైక్ తీసుకొస్తా. సీట్లు ఉంటాయి ఆడ చూడవా? సరే అట్టాగచ్చా జాగ్రత్తగా ఉండు. అదండి విషయం. ఇక్కడ బాబాయ్ని అయితే బైక్ అడిగా. బాబాయ్ బయట ఉన్నాడు. నేనైతే బాబాయ్ని దింపేసి బైక్ తీసుకుని మళ్ళీ వస్తాయి అడిగి. అదండి విషయం. అమ్మో ఈ అనిల్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు బాబోయ్ అనుకుంటుంది మా ఝాన్సీ. వచ్చే అవకాశం ఉందా? ఎక్కడ ఉంటావా? ఇంటి దాకా తీసుకెళ్ళా బాబాయ్ని. ఆ మధ్యలో దిగి టీ దాకా నడిచి వెళ్తాను అన్నాడు. బీసెంట్ రోడ్డుకి తీసుకొచ్చింది నేను తప్పు చేసింది ఝాన్సీ. నేను అసలు ఈ బీసెంట్ రోడ్ నీకు తెలియదు. ఇదిగోండి ఎటు వచ్చాం కదా అని చెప్పేసి అదిరిపోతా తీసుకో. ఎక్కడ శ్రీకాకుళం వేస మామూలుగా ఉండదు మరి. ఇక్కడ పిల్లలకి డ్రాయిలు తీసుకుందాం అని చెప్పేసి
బీసెంట్ రోడ్లో నేను ఎన్నిసార్లు వచ్చినా ఈ విధంగా నేను ఎప్పుడు తిరగలేదండి. వంటలు కొనాలిరా. తప్పు నాదే, నీదేమాత్రం కాదు. రా, ఛాన్స్ సార్లు వచ్చాను విజయవాడ బీసెంట్ రోడ్కి నేను. వామ్మో, ఈ ఝాన్సీని తీసుకురాకూడదండి బాబు. ఏది ఉందా? తప్పిపోతావు నడువు. ఈ రోడ్డు ఉంది కదండి, ఈ రోడ్డు కానుంచి ముందుకే వెళ్ళా కానీ వెనక్కి ఎప్పుడు వెళ్ళా. ఝాన్సీ అయితే నన్ను వెనక్కి ముందుకి పక్కకి అండి తిప్పింది. ఏం కొన్నాం అనేది ఇలా చూద్దాం. అక్కడైతే కొన్ని అయితే కొన్నామండి. ఇది ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సింగనగర్ సింగనగర్ లో ఉన్నాం. ఏ హాస్పిటల్లో? స్మైల్ మల్టీ స్పెషాలిటీ. అంటే అత్తయ్య కనిపించట్లేదులేండి. మేమైతే వేరే చోటకి వెళ్ళాలి. టైం అయితే 3 అయిపోతుంది. ఇవాళకైతే డిశ్చార్జ్ అనేది అదైతే రాసేసారు. వీళ్ళు కూడా బయలుదేరి ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఒక రోజు అయితే ప్రశాంతంగా అయితే వెళ్ళి వస్తామండి. అదండి సంగతి. మాట్లాడాలా మాట్లాడవా? ఆయన అందరూ బాగున్నా. సరే శాలిని, మళ్ళీ కలుద్దాం. అలా సరే శాలిని, బాయ్. మా బాబు అయితే దింపి వెళ్ళిపోతున్నాడండి. పవన్ ఝాన్సీ రోడ్డు మీద కూర్చోబెట్టా. మా ఆడికి వెళ్ళాలి. వెళ్ళిపోయాడు రాజరాబాయ్ దింపి. ఆకలా ఇంకాడికి ఏమి ఉండదు ఇక్కడ. జేసీబీలే ఇదిగోండి ట్రైను. కొన్ని వందల జేసీబీలు వేసుకొస్తా చూడండి. కొత్త అయ్యి. ఓహో, పండగ చేస్తున్నారుగా. మొత్తం అయ్యే ఝాన్సీ. ఇది కొన్ని కోట్ల రూపాయల సరుకులు అండి. ఇది మామూలు విషయం. అది ఇంకా వస్తానే ఉంది. ఏం చేసుకుంటా అవి వేరే అయ్యి అసెంబ్లీ చేస్తానికి అయ్యి పార్ట్స్ అయ్యి చిన్న ఇవి వేరే అయ్యి. ఈ రోడ్ల పక్కన చెత్త ఎప్పుడు పడ్డాయి అయ్యి. ఊర నాయన అక్కడ దాకా ఉండయి. చూసినంత దూరం ఉంటానే ఉండయి. అది బెల్టు. అది ఎంత టైట్ ఉండేది తెలుసు అసలుకి. మామూలు విషయం అదైతే. వెళ్తావు మరి? వెళ్ళొస్తావా? వైజాగ్ దాకా వెళ్ళరా. మా ప్లాట్ఫామ్ ఇంకా తెలియలేదండి. అటు ఇటు కాకుండా మధ్యలో నుంచున్నాం. ఇక్కడ కడుపు కాలిపోతుంది. అన్నం తినలేదు ఈరోజు వాస్తవంగా. అంటే టైం లేదు. ఓహో, ఆ వాళ్ళంతో ఇప్పుడు దాకా ఉంచున్నావా? నీకు సమోసాలే దిక్కు, నాకు నీకు. అది సంగతి. సరే అందులో జాగ్రత్త. మరి వెళ్ళొస్తానా? సరే మరి. సరే. అవును, నీ దగ్గర ఫోన్ లేదుగా. కోతేస్తుందిరా లోపలికి. కోతేస్తుందిరా. లోపలికి వచ్చినాక అడగతలే. సరే జాగ్రత్త. లోపలికి వచ్చి తొందర. నువ్వు రాయ్యావు. ఆడినా ఝాన్సీని ఫ్రీ బస్ కాడ ఎక్కిద్దాం అంటున్నానండి. కాకపోతే బస్సు టైర్ వంటలేవు అని చెప్పేసి కెమెరా స్టేషన్లో ఉంది. ఈ లగేజ్ ఉన్నాయి. బస్ స్టాండ్లో దించామంటే మళ్ళీ బైక్ కాడ నడిచేయాలి. లేకపోతే బస్ స్టాండ్లో కూర్చొని బండి అబ్బా నేనున్నట అని చెప్పేసి పాసెంజర్ ఉంటే ఎక్కేసాం. వెళ్ళే వరకు 7 ఇంటికి వెళ్ళేసరికి 8 6:30 7 అయింది వెళ్ళే వరకు. బాపట్ల వెళ్ళే వరకు, ఇంటికి వెళ్ళే వరకు 8:15 అవ్వచ్చు. రెండు విషయం ఉదయం నుంచిన దానికి ఖాళీగా ఉంది సీటు. మన పక్కన ఝాన్సీ పక్కన. అవును, నాకు కూడా. పాసెంజర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది.
పొద్దున కొన్న పాప్కార్న్ ఇప్పుడు వరకు వచ్చినాయి. పొద్దున ఆకలి అవ్వాలా ఆకలి అవుతుంది. 6 గంటలకు రావాల్సిన ట్రైను 8 గంటల 10 నిమిషాలకు వచ్చిందండి. 2 గంటలు లేటు. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఊరు నాయన ఇంత లేటా? ఝాన్సీ ఎక్కడ నుంచి ఉంది? సరే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అండి. ఇక ఛార్జింగ్ కూడా అయిపోతుంది.